అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పట్లో లేచే సూచనలు కనిపించడం లేదు. రియల్ ఎస్టేట్ మరింత పతనమైందని, 40% కుంగిపోయిందని, కమర్షియల్ స్పేస్ ఖాళీగా పడి ఉందని, 1,00,000 ప్లాట్లు కొనేవాళ్లు లేక అలాగే పడి ఉన్నాయని రకరకాల నివేదికలు చెప్తున్నాయి. ఇది వాస్తవం కూడా. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ బిల్డర్లు తమ ధోరణి మార్చుకోకపోవటం వల్లే ఇది ఇంకా దిగజారుతోంది. ముఖ్యంగా సిటీ రియల్ ఎస్టేట్ ని శాసిస్తున్నటువంటి కొందరు బడా బిల్డర్లు ఎవరి కోసం కొంటారులే అనే ధీమాతో ఏదో రకంగా ఆర్టిఫిషియల్ భూమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీంతో రియల్ ఎస్టేట్ మరింత దిగజారిపోతోంది. రియల్ ఎస్టేట్ పతనం అనేది ఒక సైక్లిక్ ఆర్డర్లో జరుగుతోంది. 2005, 2006లో ఒకసారి ఈ పతనాన్ని చూశాం. దాదాపు 3-4 సంవత్సరాలకు పైగా 2009 నుంచి 10 వరకు అది కొనసాగింది. రియల్ ఎస్టేట్ పడిపోవాలని ఎవరూ కోరుకోరు. రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందితేనే అనుబంధ వ్యాపారాలన్నీ పరుగులు పెడతాయి. కానీ రియల్ ఎస్టేట్ మాత్రమే అసలైన అభివృద్ధి అని ఎవరైనా చెప్తే అంతకంటే అబద్ధం ఉండదు. ప్రపంచంలోని ఏ ఆర్థిక నివేదికలు కూడా రియల్ ఎస్టేట్ బూమ్ ఆర్థిక అభివృద్ధికి సూచిక అని చెప్పడం లేదు. కేవలం కేసీఆర్, కేటీఆర్ మాత్రమే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను భూతద్దంలో చూపించి ఇదే అసలైన అభివృద్ధి అన్నారు. వాస్తవాలను గాలి కొదిలేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, కన్స్ట్రక్షన్ కంపెనీలు చేసిన స్వయంకృతాపరాధాలే ఈరోజు అందరికీ శాపంగా మారాయి. మరో 3 ఏళ్ల వరకు ఈ పత్రం ఇలాగే ఉంటుంది. అయితే ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ డౌన్కు కారణాలు విశ్లేషించి పరిష్కారాలు వెతుక్కుంటేనే ఎక్కడో ఒక చోట పరిస్థితి మెరుగవుతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సప్లై డిమాండ్ ఫార్ములాని గాలికి వదిలేసింది. అసలు ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు, ప్రతి ఏటా ఎంతమంది ప్రజలు సిటీకి వస్తున్నారు, కొత్త ఉద్యోగాలు ఎన్ని వస్తున్నాయి, ప్రజలకు కొత్త నిర్మాణాల అవసరం ఎంత ఉంది, కొత్త బయ్యర్ అనేవాడు ఎవరు, సిటీ కెపాసిటీ ఎంత, ఇవేమీ అంచనా వేయకుండా ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణాలు చేసి బిల్డర్లు వాళ్ళని వాళ్లే నాశనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ పతనానికి కారణాల్లో మొదటిది హై ప్రొడక్షన్. అవసరానికి మించి అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేశారు. అప్పటి కేసీఆర్ సర్కార్ కూడా ఎలా పడితే అలా నిర్మాణాలకు అనుమతిచ్చింది. కోట్ల రూపాయల లంచాలకు, వాటాలకు అలవాటు పడి, కక్కుర్తిపడి అన్ని నిబంధనలను తుంగలోకి తక్కింది. ఫిక్స్డ్ స్పేస్ ఇండెక్స్ FSI నియంత్రణ ఎత్తివేసి ఎవరు ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చంటూ అనుమతిచ్చింది. హైదరాబాద్లో 1,20,00,000 మంది జనానికి 40 లక్షల మంది అపార్ట్మెంట్లలో ఉంటున్నారు. సిటీలో సుమారు 7 నుంచి 8 లక్షల అపార్ట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఉండే వాళ్లలో స్థానికులే ఎక్కువ, ఇక్కడ స్థిరపడిన వాళ్లే ఎక్కువ. వీళ్ళంతా నివసించడానికి అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. కొందరు సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకున్నారు. జనం ఎక్కువగా అపార్ట్మెంట్లు విపరీతంగా కొంటారనే అత్యాశతో అడ్డు అదుపు లేకుండా నిర్మాణాలు చేశారు. ఇప్పుడు అదే పతనానికి కారణమైంది. ఇప్పటికైనా బిల్డర్లు నిర్మాణాలను తగ్గించాలి. నిలిచిపోయిన వాటిలో కనీసం 70% సేల్స్ అయ్యే వరకు కన్స్ట్రక్షన్ను నిలిపివేస్తే ఇండస్ట్రీ కుదుట పడుతుంది. రెండవ కారణం అడ్డు అదుపు లేని అపార్ట్మెంట్ రేట్లు. SFT 10,000 రూపాయలు పెడితే ఓ మధ్యతరగతి వాడు కొనగలడా? 2,000 SFT అపార్ట్మెంట్ 10,000 రూపాయల రేట్లు లెక్కన కొంటే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో 15% అంటే 30 లక్షల మార్జిన్ మనీ చేతిలో పెట్టుకుని 85% ₹1,70,00,000 బ్యాంకు లోన్ తెచ్చుకుంటే ఆ మధ్యతరగతి వాడు వడ్డీలు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఈ బ్యాంక్ లోన్ ఎప్పటికి తెచ్చగలుగుతాడు? ఓవరాల్గా అప్పు తీరేటప్పటికీ వడ్డీతో సహా మొత్తం 3 కోట్లు అవుతుంది. అంటే EMIకి అపార్ట్మెంట్ కాస్ట్కు ఎక్కడా మ్యాచ్ కావటం లేదు. అందుకే మిడిల్ క్లాస్ పీపుల్ అపార్ట్మెంట్స్ కొనటం మానేశారు. అలాగే రెండో అపార్ట్మెంట్ కొనాలనుకునే వాళ్ళు కూడా తగ్గిపోయారు. చేతిలో ఉన్న 4 డబ్బులతో బంగారం కొనుక్కుంటే అదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నారు. SFT కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత బాగా కట్టినా 4,000 రూపాయలకు మించదు. అంటే SFT 10,000, కమిటీ, కన్స్ట్రక్షన్ కాస్ట్, ల్యాండ్ కాస్ట్ పోను బిల్డర్కి SFTకి 4,000 రూపాయలు మిగులుతున్నాయి. అందరికీ ఇంకా ఎక్కువ మిగులుతున్నాయి. ఈ అత్యాశే రియల్ ఎస్టేట్ను ముంచేసింది. ఇప్పటికైనా రేట్లను తగ్గించి బిల్డర్లు అమ్మితేనే మళ్ళీ సాలరీడ్ పర్సన్, మధ్యతరగతి వాళ్ళు అపార్ట్మెంట్లు కొంటారు. బిల్డర్లు మొండిగా బిగదీసుకొని మేము రేట్లు తగ్గించము అంటే వాళ్లకు వచ్చేదంతా వడ్డీలు కట్టుకోవటానికి మాత్రమే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ కుదుట పడదు.
మూడవది అతి ముఖ్య కారణం హైదరాబాద్లో పెరిగిన ల్యాండ్ రేట్లు. అడ్డు అదుపు లేకుండా భూముల రేట్లు పెంచేసి దాని ఫలితంగా అపార్ట్మెంట్లు పెంచి బిల్డర్లే రియల్ ఎస్టేట్ రంగాన్ని పతనం దిశగా నడిపారు. హైదరాబాద్లో కావాల్సినంత భూమి ఉంది, లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. అయినా సరే కేసీఆర్ వంటి వాళ్ళు హైదరాబాద్ నియోపోలిస్ ఏరియాలో రాజ్ పుష్ప సంస్థకు ఎకరం 100 కోట్లకు ఆక్షన్ వేసి అమ్మి ఆ చుట్టుపక్కల కూడా భూముల రేట్లు పెంచి ఆర్టిఫిషియల్ భూమి సృష్టించాలని ప్రయత్నించారు. ఎకరం 100 కోట్లకు కొనడం అంటే గజం 2.5 లక్షలు మించి కొన్నట్లే. గజం 2.5 లక్షలకు ల్యాండ్ కొని అక్కడ ఎన్ని ఫ్లోర్లు కట్టినా తక్కువ రేటుకు ఎలా అమ్మగలుగుతారు? ఖచ్చితంగా ఎస్ఎఫ్టీ 10 నుంచి 12 వేలకు అమ్మి తీరాల్సిందే. దీంతో ఎవరూ కొనడానికి రాలేదు. ఇప్పుడు ఇలా ఎక్కువ రేట్లకు భూములు కొని నిర్మాణం చేసి అపార్ట్మెంట్లు అమ్ముడుపోక బిల్డర్లు లబోదిబోం అంటున్నారు. అధిక రేట్లకు భూములు కొనటమే ఈ దుస్థితికి కారణం. ఇప్పటికైనా భూముల రేట్లు తగ్గిస్తే అపార్ట్మెంట్ల రేట్లు తగ్గుతాయి. ఆర్టిఫిషియల్ భూమి సృష్టించి అదే అభివృద్ధి అని చూపించాలని అనుకుంటే ఇలాంటి దారుణమైన పరిస్థితులు చవి చూడాల్సి వస్తుంది. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అందరూ అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి వస్తుందని ఆశించారు. ఏపీ సర్కార్ అమరావతి అభివృద్ధిపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నా, రాజధాని నిర్మించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నా అక్కడ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందటం లేదు. ఏపీలో రియల్ ఎస్టేట్ ఇంచు కూడా ఎదగటం లేదు. కేవలం అమరావతి కాదు, విశాఖ, తిరుపతి, రాజమండ్రి అన్ని చోట్ల రియల్ ఎస్టేట్ పూర్తిగా పడుకుంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సంక్షోభంలో ఉంది. దీంతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా సంక్షోభంలో చిక్కుకుంది. దీనికి తోడు బిల్డర్ల స్వయంకృత అపరాధాలే ఇవాళ ఈ దుస్థితికి కారణమయ్యాయి. ఇప్పటికైనా పరిష్కార మార్గాలు వెతుక్కుంటే సంక్షోభంలోంచి బయటపడతారు.